హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా ఆక్యుపెంచర్ థెరపిస్ట్ హీలర్ విజయ్ కుమార్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో ఈ డైలీ లైఫ్ స్టైల్లోని చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మైగ్రేను, ఇన్సోమియా. సో దీనికి ఒక ప్రెషర్ పాయింట్స్ చెప్పండి సార్. మైగ్రేన్‌కి ఏదైనా ఒక జబ్బు రావటానికి కారణం తెలిస్తే పరిష్కారం తెలుస్తది. హ్మ్. కారణం తెలియకుండా పరిష్కారం ఎన్ని సంవత్సరాలు ఎతికినా జీవితంలో పరిష్కారం దొరకదు. ఈ మైగ్రేన్‌ను ప్రధానంగా మనకి శ్వాస బ్రెయిన్‌కి అందకపోవటం నంబర్ 1. హ్మ్. ఒక మనిషి 2 నిమిషాలు ముక్కు పట్టేస్తే గొంతు పట్టుకున్న మనిషి చనిపోతాడు. హ్మ్. రెండవ కారణం ఏందంటే నీరు. 24 గంటలు నీరు అందకపోతే మనిషి డల్ అయిపోతాడు. హ్మ్. ఇక్కడ బ్రెయిన్‌కి నీరు అందాలి. అందాలి. మూడోది ఏందంటే రెస్ట్. హ్మ్. 48 గంటలు రెస్ట్ లేకపోయినా హ్మ్. దమ్ బిర్యానీ పెట్టినా ముందు నిద్రపోయి దమ్ బిర్యానీ తింటానని చెప్తాడు. హ్మ్. 48 గంటలు. హ్మ్. 5 రోజులు గ్లూకోజ్ అందకపోతే హ్మ్. మనిషి చనిపోతారు. ఓకే. ఇక్కడ ప్రధానంగా మనకు అందాల్సింది ఫస్ట్ గాలి, హ్మ్. గాలి తర్వాత నీరు, నీరు. నీరు తర్వాత విశ్రాంతి, హ్మ్. విశ్రాంతి తర్వాత గ్లూకోజ్. హ్మ్. ఈ 4 మనకు బ్రెయిన్‌కి అందితే హ్మ్. మైగ్రేన్‌ని అతి తొందరలో తగ్గించేయొచ్చు. ఓకే సార్. దీనికి ఏ స్కాన్‌లు, ఎక్స్‌రేలు, ఏ ఎంఆర్ఐ స్కాన్‌ల వల్ల ఉపయోగం తక్కువ ఉంటది. హ్మ్. ఎందుకంటే కారణం ఇది. హ్మ్. దానికి పరిష్కారం ఏంది? హ్మ్. మామూలుగా బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందలేదు కాబట్టి ఒక 15 నిమిషాలు ప్రాణాయామం చేస్తే చాలు. హ్మ్. ప్రాణాయామం గాళ్ళకి తెలీదు. వెన్ను నిటారుగా ఉంచి ఒక 40 సార్లు గాలి తీసుకుంటే హ్మ్. ఆ డెఫిషియన్సీ వల్ల ఆక్సిజన్ అందలేని డెఫిషియన్సీ వల్ల ఏదైనా వస్తే హ్మ్. ఆటోమేటిక్‌గా మీకు తలనొప్పి తగ్గిపోతది. మైగ్రేన్ తగ్గుతది. ఓకే. 2 అలా కాకుండా వాటర్ డెఫిషియన్సీ ఉంటే డ్రిప్ ఇరిగేషన్ లాగా మనం వాటర్ ఇయ్యగలిగితే హ్మ్. అది తగ్గిపోతది. ఓకే. అలా మూడోది ఏందంటే రెస్ట్ సరిగ్గా లేకపోతే హ్మ్. కనీసం మీరు బాగా అలసిపోయి ఉన్నారు. కుర్చీలో కూర్చొని 2 కునుకులు కునికినా హ్మ్. అంటే అలా 2 సార్లు అన్నా కూడా హ్మ్. మీకు ఆక్సిజన్ ఎప్పుడైతే రెస్ట్ బ్రెయిన్‌కి అందదో హుహు. ఆటోమేటిక్‌గా మైగ్రేన్ తగ్గుతది. ఓకే. అలా నాలుగోది ఏందంటే మీకు గ్లూకోజ్ బాడీకి అందాలి. హ్మ్. ఇప్పుడు ఉదాహరణ ఏందంటే మీకు బాగా ఆకలైంది. హ్మ్. ఆకలైన పాటనే మీకు 2 సార్లు ఆకలి ఆగిపోయింది. హ్మ్. మీరు నేరుగా పోయి ఆహారం తీసుకుంటే తలనొప్పి వచ్చేస్తది. హ్మ్. భయంకరమైన తలనొప్పి వస్తది. ఓకే. దానికి ఏం చేయాలంటే హ్మ్. ఒక చిన్న బెల్లం గాని హ్మ్. అలా లేకుండా పోతే ఏదైనా ఒక చిన్న జ్యూస్ తాగి హ్మ్. అప్పుడు మీరు ఆహారం తింటే మీకు బ్రెయిన్‌కి 15 నిమిషాల్లో మీకు గ్లూకోజ్ అంది హ్మ్. మీకు తలనొప్పి రాకుండా ఉంటది. ఓకే సార్. రెండోది ఏందంటే ఈ 4 డెఫిషియన్సీ మీకు మైగ్రేన్‌ని మనకు రావటానికి ఒక ప్రధాన కారణంగా ఉంది. హ్మ్. వాటికి మనకు అన్ని బ్రెయిన్ పాయింట్స్ ఇవి ఉంటాయి. ఈ హ్మ్. 5, 5, 10 బ్రెయిన్ పాయింట్. హ్మ్. ఈ పాయింట్స్ ఇలా పట్టుకొని ఇలా ప్రెషర్ ఇస్తూ ఉన్నా మనకు ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌కి హ్మ్. ప్రాణశక్తి అందద్ది. హ్మ్. అందుకే దీన్ని మేము లోటస్ ముద్ర అంటాం. లోటస్ ముద్ర. మేము ఒక చిన్న ఏందంటే నేను చాలా సమయాలు ఎక్కువ సమయం నేను ఇలా పట్టుకున్న పొలిటీషియన్ చూసా. దాంట్లో హ్మ్. వెంకయ్య నాయుడు గారు. హ్మ్. ఎప్పుడైనా వెంకయ్య నాయుడు గారు ఇలా పట్టుకొని నేరుగా లేసిపోయి మాట్లాడటం మొదలుపెడతారు. హ్మ్. అప్పుడు ఆయనకి ఫ్లో ఆగదు. హ్మ్. ఆయన మాట్లాడాల్సిన సేపు పూర్తిగా మాట్లాడి స్టేజ్ దిగుతారు. హ్మ్. అంటే ఇక్కడ మనం 10 బ్రెయిన్స్‌ని ఈడ కలిపి ఉంచాం. హ్మ్. ఈ 10 బ్రెయిన్స్‌ని ఎప్పుడైతే మనం కలిపి ఉంచి లైట్‌గా ప్రెషర్ ఇచ్చామో హ్మ్. ఆటోమేటిక్‌గా మనకు బ్రెయిన్‌కి అన్ని పోషకాలు బ్రెయిన్‌కి అందుతూ ఉంటాయి. ఓకే. తగ్గుతాయి. రెండోది మేము ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే, హ్మ్. ఇప్పుడు వన్ సైడ్ తలనొప్పి వస్తది. హ్మ్. ఆ తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి హ్మ్. ఒక ఆకుని తీసుకొచ్చి ఒక పాయింట్‌లో అటు పెడతాం. హ్మ్. ఆ పెట్టంగానే 1 అవర్ పడుకుంటే అటు 3 సిట్టింగుల కల్లా హ్మ్. తిరిగి మళ్ళీ మైగ్రేన్ రాకుండా చేయగలము. హ్మ్. అలా చేస్తాం దానికి. ఓకే. మైగ్రేన్‌కి సంబంధించి. హ్మ్. దానికి ముద్ర వచ్చి మనం ధ్యాన ముద్రలో పెట్టి ప్రాణాయామం చేయటం, హ్మ్. లేక ఇలా పట్టుకొని ఇలా ఒత్తటం. ఇలా ఒత్తడం. మైగ్రేన్ గురించి. హ్మ్. ఇన్సోమియా గురించి హ్మ్. మనం ప్రధానంగా ఇన్సోమియా రావటానికి ఒక ప్రధాన కారణం లైటింగ్. ఓకే. ఇందాక కూడా మీకు చెప్పాను నేను. అవును. మీకు ఒక ప్రధాన కారణం ఏందంటే, హ్మ్. ఏదైతే లైటింగ్ వచ్చి రెటీనా మీద పడి, ఆ రెటీనా నుంచి పీనియల్ గ్లాండ్ మీద ఇనాక్టివ్ అవ్వటం వల్ల, హ్మ్. పీనియల్ గ్లాండ్ ఏదైతే సెక్సువల్‌కి అండ్ నిద్రకి ఏదైతే ఇంబాలెన్స్ అవుతుందో, హ్మ్. అందుకు నిద్ర రావటం లేదు. హ్మ్. దానికి ఒక బెస్ట్ మెథడ్ ఏందంటే, ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ 8, 8:30 కల్లా హ్మ్. రాత్రి హ్మ్. మనం ఒక చీకటి గదిలో కూర్చోవాలి. హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి. హ్మ్. హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత లేసిపోయి పడుకోవాలి. ఓకే. ఇంకోటేందంటే ఇన్సోమ్నియాకి ఒక ప్రధాన కారణం మనం ఏం చెప్తామంటే వాత లక్షణం పెరిగింది. అంటే తలలో వాయువు పెరిగింది అని. హ్మ్. ఆ వాయువు తగ్గేదానికి కఫాన్ని పెంచాలి ఈడ. హ్మ్. కఫము నిద్రకి మూలం. హ్మ్. ఇప్పుడు కఫాన్ని పెంచాలంటే రాత్రి ఒక కప్పు పాలు. హ్మ్. ఒక కప్పు పాలు తాగి ఒక చీకటి గదిలో ఒక అరగంట మనం కూర్చొని అరగంట నుంచి ఒక 1 అవర్
కూర్చోగానే చీకట్లో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. చీకట్లోనే మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు నేరుగా మనం పడుకోవటం 3 రోజులు మనం పడుకున్నామంటే ఏ స్లీపింగ్ టాబ్లెట్ అవసరం లేకుండానే మనకి నిద్ర వస్తుంది. దానికి మేము ఏం చేస్తామంటే ఒక ట్రీట్మెంట్ చేస్తాం 3 days. ఇప్పుడు నేను రోజు 2 గంటలు నిద్రపోతాను అంటారు అనుకో, వాళ్ళకి మేము మొత్తం చేతుల్లో తల మీద ఒక ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత చీకటిలో కూర్చోబెట్టిపోయి పడుకోమంటాం. 3 రోజుల్లో మళ్ళీ వాళ్ళు మామూలు స్థితి రోజు 8 గంటలు నిద్రపోయే స్థితిని మేము చేస్తాం. అది ఆకు పాయింట్స్ లో చేస్తాం దాన్ని. ఆ పాయింట్స్ చేయాలి. అది కూడా టైమింగ్ వచ్చి సాయంత్రం 7 నుంచి 9 లోపల చేస్తాం. అంటే 7-9 బ్రెయిన్ టోనిఫికేషన్ సెడేషన్ జరుగుతున్న టైం అది. ఆ టైంలో మేము చేయగలిగితే ఇది 2 కలుస్తాయి. అదే కాకుండా మనకి కనీసం రోజు ఒక అరగంట ఎండలో ఉండాలి. ఎండలో ఉన్నప్పుడు మనకి నిద్ర సంబంధించిన హార్మోన్ ఎండలో కూడా రిలీజ్ అవుతుంది, చీకట్లో రిలీజ్ అవుతుంది, ప్లస్ ఎండలో రిలీజ్ అవుతుంది. ఈ రెండింటిని మనం కరెక్ట్ చేయగలిగితే ఇన్సోమియాని పర్మనెంట్ గా మనం కరెక్ట్ చేయొచ్చు. ఇది ఎంతో మంది చేసాం, దీన్ని మంచి రిజల్ట్ వచ్చింది. ఇది ఏది కూడా ఖర్చుతో కూడింది ఏం కాదు. 3 రోజుల ట్రీట్మెంట్ లో వాళ్ళకి టాబ్లెట్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు స్లీపింగ్ ఇన్సోమియా బాధపడుతున్న వారు మనం తగ్గించవచ్చు. ఫస్ట్ అందుకే చెప్తాడు డాక్టర్ వచ్చే చాలా క్రానిక్ డిసీజుల్లో డాక్టర్ అడిగేది ఏంటంటే ఫస్ట్ మనం వైద్య విధానంలో ఆయుర్వేద వైద్య విధానంలో మొట్టమొదటి ఉదయం లేసి అడిగేది ఏంటంటే నిద్రలేయంగానే మోషన్కి వెళ్ళావా, మోషన్ అండ్ మోషన్ సరిగ్గా రాని వాడికి బ్రెయిన్ లో ఎమోషన్స్ ఉంటాయి, నిద్ర పట్టదు. రెండోది వచ్చి నీకు ఆకలి ఉందా లేదా, నీకు ఆకలి పర్ఫెక్ట్ గా ఉందా లేదా, రాత్రి నిద్ర పడుతుందా లేదా. ఈ 3 ఆరోగ్యానికి ప్రథమ సూత్రాలు. ఈ 3 అడగకుండా ఏ డాక్టర్ ఏది చేసినా కారణం తెలియకుండా పరిష్కారం ఎతకటమే. కారణం తెలితే పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం కోసం డైరెక్ట్ గా పోతే కారణం తెలియకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ జబ్బు తగ్గదు. ఈ రెండిటికి ప్రధానమైన కారణం వీటిని మనం అర్థం చేసుకోగలిగితే 100% ఆ జబ్బును మనం పరిష్కారం పూర్తిగా తగ్గించాం. సార్ ఆక్యుప్రెషర్ పాయింట్ లానే మనకి యోగాలో కూడా ఏదైనా ముద్ర ఉందంటారా? ప్రాణాయంలో చాలా ప్రాణాయామ్స్ ఉన్నాయి. దాంట్లో కపాలభాతి ప్రాణాయామం. కపాలం అంటే తల, భాతి అంటే వెలుగు. కపాలభాతి మనం నాడీ శుద్ధి ప్రాణాయామం. ఈ 2 భ్రామరీ ప్రాణాయామం చేపిస్తాం. భ్రామరీ ప్రాణాయామం, కపాలభాతి, నాడీ శుద్ధి, భ్రామరీ ప్రాణాయామం, ఉద్గీత ప్రాణాయామం, ఓంకారం. ఓంకారంలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు పొట్టకు సంబంధించి ఇచ్చేవాడికి ఒక పర్సంటేజ్ చేయిస్తాం. ఊపిరితిత్తులకు సంబంధించి ఒక చేస్తాం. తలకు సంబంధించి ఒకటి చేస్తాం. అంటే ఆ ఓంకారంలోనే పర్సంటేజ్ తగ్గించుకుంటా ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలో చేయటం వల్ల వాళ్ళకి మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఓకే సార్, మీరు చెప్పినట్టు చాలా సంవత్సరాలుగా మైగ్రేన్ ఇన్సోమియా సమస్యతో బాధపడేవారు. మీరు చెప్పిన చిన్న ముద్రతో కావచ్చు, చిన్న టిప్స్ వల్ల కావచ్చు, మీరు చెప్పినట్టుగానే వాళ్ళు ఖచ్చితంగా చేస్తే మైగ్రేన్ అలానే ఇన్సోమియా సమస్యతో బయటపడతారని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.